అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీరు ఒక్కరే ఉన్నారు, ప్రేమ కథలను ఇంత అద్భుతంగా చెప్తున్నారు. ఎక్కడో కాడ ఆ ప్రేమ మీ దాకా వచ్చి ఉంటుంది, ఎందుకు ఇంకా పెళ్లి దాకా వెళ్ళలేదు? అంటే ప్రేమ కథలను ఇంత బాగా చెప్పాలంటే అనుభవిస్తే కానీ చెప్పలేము. అది నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో ఏదన్నా బ్రేకప్ స్టోరీ ఉందా, లేకుంటే ఎందుకు ఇంకా పెళ్లి దాకా వెళ్ళలేదు? అంటే ఐ డోంట్ వాంట్ టు గో టూ మచ్ ఇంటూ డీటెయిల్స్, బట్ నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే మనం కొన్నిసార్లు అంటే ప్రేమను మనం ఎంతగా అనుభవిస్తామంటే జీవితంలో మనకు మళ్ళీ ఎప్పుడు ఇంకే వ్యక్తి మీద అది కలగదు. అది ఒకసారికే కలుగుతుంది, అది అలానే ఉండిపోతుంది. కలిగిందే? కలిగింది కాబట్టే కదా ఇలా ఉన్నాను. బ్రేకప్ అయినా అంటే ఈ రోజుల్లో ఎవరికి ఉండదండి, శుద్ధిలానే. మీకైతే ఒక సమాధానం దొరికే బ్రేకప్ అయిందా? సమాధానాలు నిజ జీవితంలో దొరకవు, అందుకే సినిమాలో పెట్టారు అంతే. అంటే వీఆర్ ఆల్ అంటే ప్రతి ఒక్కరి కథలో అర్థం కానితనం ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు. సినిమాలో మనం ఆ క్లోజర్ ఇవ్వగలుగుతాం, నిజ జీవితంలో ఉండదు. అండ్ ఫణీంద్రనాథ్ శెట్టి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మీకోసం సినిమాలు తీసుకోబోతున్నారా, లేదు జనంకి అందరూ నచ్చే సినిమా తీయబోతున్నారా? అందరూ నచ్చే అనేది ఎప్పుడు ఒక ఏమంటారు దాన్ని, ఇట్స్ అన్ ఆక్సిమోరన్. అది అందరికీ ఎప్పుడు ఏది నచ్చదు. సరే, ఎక్కువ మందికి నచ్చే, ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే ఒక కమర్షియల్ సినిమా. అంటే ఒకటి, నేను కంప్లీట్ ఇండిపెండెంట్ స్ట్రక్చర్లో మనవి చేశాను సార్, కంప్లీట్ ఇండియాలో. నిజంగానే ఇప్పుడు ఇండియాలోనే చాలా పవర్ఫుల్ స్టూడియోస్ మైత్రితో నేను సినిమా చేశాను. అంటే నాకు 2 అనుభవాలు ఉన్నాయి చాలా బలంగా. సో థర్డ్ ఫిలిం అనేది మళ్ళీ వెనక్కి ఇండికి వెళ్ళాలా, లేదంటే స్టూడియోతోనే చేయాలా, లేదంటే 2 కలిపి ఏదైనా ఒక హైబ్రిడ్ మోడల్ క్రియేట్ చేసుకోవాలా, ఇంతకుముందు అన్నట్టు ఇటు ఆర్ట్ని అటు కమర్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకోవాలా అనేది నేను ఇంకా నావిగేట్ చేస్తున్నాను. అంటే ఆడియన్స్ పరంగానైతే నాకు ఈ వారం రోజుల్లో 1000 మంది నాతో అన్నమాట అదే, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలాగే ఉండండి అని. అది నేను చెప్పుకున్నది కాదు, వాళ్ళు చెప్తుంది. వాళ్ళు అలాగే కోరుకుంటున్నారు, అలా ఉంటేనే సర్వైవ్ అవుతుంది నిజంగా ఆర్ట్, పోయట్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంత మనసుకు తాకగలిగే సినిమా అంటున్నారు. బట్ ఐల్ గివ్ ఇట్ సమ్ టైమ్. నాకు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే నాకు లెగసీ ఫిల్మ్స్ చేయాలని ఉంది. లెగసీ ఫిల్మ్స్ అంటే 2 parts 3 parts ఉండే ఫిల్మ్స్, మనకి స్టార్ వార్స్లా ఇలాంటి వాటిలా కథ అలానే ఉంది. మేబీ అది తీసుకోవచ్చు, నేను తెలియదు. మొన్నటి వరకు క్రైమ్ అనుకున్నాను, బట్ 8 వసంతాలు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి మనం ఎలా చెప్పాలనుకున్నామో అలాగే చెప్దాం. కాకపోతే ఈసారి జానర్ మారుస్తున్నాను. బట్ మీకు నచ్చిందే చేయండి, ఫాస్ట్గా చేయండి. ఎందుకంటే మీలాంటి ఫిల్మ్ మేకర్ చాలా రేర్. మీ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తే ఎంతో కొంతమంది ఆలోచిస్తారు. ఇక్కడ ఒక సమస్య ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఒక్కరు ఉన్నారు, మీతో పాటు ఒక 5-6 మంది దర్శకులు ఈ జానర్లో ఇలా ఒక క్రియేటివ్గా, ఒక సెన్సిటివ్గా కథలు చెప్పగలిగితే మార్పు అనేది చాలా త్వరగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ పుట్. దాన్నే మనం న్యూ వేవ్ అంటాం. నేను కోరుకునేది కూడా అదే. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే నెంబర్ చాలా తక్కువ ఉంది. ఆ నెంబర్ అంటే చాలా మంచి హృదయానికి హత్తుకునే సినిమాలు తీసిన వెరీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా కమర్షియల్ ఫిల్మ్స్కి వచ్చేసారు. ఇట్స్ వెరీ సాడ్. కానీ హూ ఆర్ వీ టు సే అండి, వాడు ఏం మాటలు పడ్డాడో, వాడు ఎంత కష్టపడ్డాడు. అంటే వాడు తెర మీద ఎవరెవరిని చూసి నేను ఇలా తీలేనా అని అనుకుని తీసాడో మనకు తెలియదు పాపం. సో నాకు చేతనైనంత నేను చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా ఇంటర్వ్యూ పూర్తి చేస్తే అది నిజంగా తప్పే అవుతుంది. మీ కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి గారు, ఆయన పెళ్ళిళ్ళకి ఫోటోగ్రాఫర్ అని చెప్పి తెలిసింది. ఆ స్థాయి అక్కడి నుంచి ఈరోజు 8 వసంతాల సినిమా చూస్తుంటే ప్రతి స్క్రీన్ అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్ అని ఏమన్నా వేసారా అలా అనిపిస్తుంది. మన రీసెంట్గా ఆయనకి అవార్డు కూడా వచ్చింది. సో ఆయన జర్నీ అంతా మీరు పక్కనే ఉన్నారు. ఆయన కష్టం డెబ్యూయే. అవును, మనము మీతోనే కదా. సో ఆయన వర్క్ గురించి ఏం చెప్తారు? విశ్వ ఎలా అంటే ఫస్ట్ థింగ్ వాట్ ఐ లైక్ అబౌట్ విశ్వ, తను ఒక గీక్. ఓకే, అంటే కైండ్ ఆఫ్ టెక్ ఫ్రీక్, నర్డ్. అంటే కొత్తగా ఏ టెక్నాలజీస్ వచ్చినాయి, మనం ఇక్కడ ఎలా అడాప్ట్ చేసుకోవాలి వాటిని, లెన్స్ కానీ, లేకపోతే ఎక్విప్మెంట్ కానీ, కలరింగ్ ప్రాసెస్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు బాగా తెలుసుకునే ఒక వ్యక్తి. నాకు అలాంటిది బాగా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకటి ఫస్ట్ డైరెక్టర్కి చాలా పవర్ఫుల్ విజన్ ఉండి ఎక్స్ట్రీమ్ ఆర్టిస్టిక్ ఎస్థెటిక్స్ ఉంటే
అతను ఎవరితో పనిచేయడానికైనా అతనికి ఈజీ ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దాట్ అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఒకసారి అదృష్టం. ఓకే. నాకు ఇట్ హ్యాపెండ్ విత్ విశ్వ. అంటే పీపుల్ క్లియర్గా తెలుసు ఇది ఫణీంద్ర నర్సెట్టి ఫ్రేమ్, ఇది ఫణీంద్ర నర్సెట్టి విజువల్ అని, కానీ అది నేను తీయను, అది తీసే వ్యక్తి కూడా ఉండాలి. సో ఆ లాంగ్వేజ్లో ఇంకా చెప్పాలంటే అసలు విశ్వాన్ని నేను తీసుకుంది కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు ఏదో పిట్ట ఫోటో పెట్టాడు. అది చాలా బ్లర్గా ఉంటుంది, ఏదోలా ఉంటుంది అది, కానీ నాకు అందులో ఆర్ట్ కనపడింది. నేను అది చూసి ఈ వ్యక్తి సినిమా తీయగలుగుతాడని నేను నమ్మాను. అండ్ అంతకంతకి విశ్వ పెరుక్కుంటూనే పోతున్నాడు. గామి కానీ, అంతకుముందు మను కానీ, ఇప్పుడు 8 వసంతాలు కానీ. సో నేను విశ్వ కూడా అందుకే అదే చెప్తూ ఉంటా, విశ్వ చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు మనుకి గామికి మధ్యలో వేరే సినిమాలు రావచ్చు, గామికి 8 వసంతాలకు మధ్యలో వేరే సినిమాలు రావచ్చు. అంటే జనరల్గా రాజర్ డీకిన్స్ అని ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సినిమాటోగ్రఫర్స్ కాంటెంపరీ ఉన్నాడు. హాలీవుడ్లో ఎలా ఉంటుందంటే అతను ఒక కథ తీసుకున్నాడు అంటే ఇర్రెస్పెక్టివ్ అతను ఏ డైరెక్టర్తో అయినా పనిచేయని, అతను ఒక కథ పిక్ చేసుకున్నాడు అంటే అది ఒక గొప్ప కథ అని నమ్మే స్థాయికి ఆడియన్స్ వచ్చేసారు. సినిమాటోగ్రఫర్ పిక్ చేసుకున్న కథని. నేను విశ్వకి ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉంటాను, అంటే నీ చేతిలో కెమెరా మాత్రమే లేదు, నువ్వు ఏది నిర్ణయించుకుంటున్నావు బ్రాండ్ కూడా ఉంటుంది. అంటే నీకు బాధ్యత ఉంది, ఒక గొప్ప విజువల్స్ తీయగలిగేది. అంటే నేను చెప్పిన అసలు 8 వసంతాలు నా దృష్టిలో అవలీలగా తీసిన విజువల్స్ నన్ను అడిగితే. అంటే నేను మనుకి చాలా కష్టపడ్డాం, క్రూ తక్కువ మంది ఉన్నారు, 9 మందే ఉన్నారు, ట్రైపాడ్లు కూడా గాల్లో ఇలా పట్టుకునే వాళ్ళం మేము ఏం లేకుండా. 8 వసంతాలకి 150 మంది 200 మంది ఉన్నారు మాకు. ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది, అది కరెక్టా లేదో మీకు క్లారిటీ ఇవ్వండి. మను సినిమా విషయానికి వస్తే లైటింగ్ అనేది చాలా డార్క్గా ఉంటుంది, ఈ 8 వసంతాల విషయానికి వచ్చే చాలా బ్రైట్గా ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. ఆ సినిమాలో అలా ఉంది కాబట్టి మనం ఈసారి వేరేగా ట్రై చేద్దామని చెప్పి చాలా ఫోకస్డ్గా తీసుకున్నానేమో. కథరీత్యా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి, అలా చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా చూపించారు కథరీత్యా. ఎందుకంటే మను అనేది ఇద్దరు లోన్లీ పీపుల్ కథ. లోన్లీనెస్ని ఎప్పుడైనా సరే లిటిల్ బిట్ డార్క్ను అందులోనే చూపించాలి. ఇది అలా కాదు, ఎంత కష్టం వచ్చినా పైకి ఆమె ఉత్తుంగ తరంగం లెక్క పైకి వచ్చే ఒక పాజిటివ్ కథ ఇది. సో ఇందులో లైట్ ఎక్కువ కనపడాలి, అప్రిషియేట్ చేయడానికి ఉండాలి. సో నెరేటివ్లోనే ఆ గుణం ఉంది. చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే ఒక మంచి సినిమా తీశారు అండ్ పైగా నన్ను నమ్మి నా ఇంటర్వ్యూకి వచ్చారు. నేను శక్తివంచన లేకుండా ఒక మంచి ఇంటర్వ్యూ చేశానని నమ్ముతున్నాను. అండ్ మీరు ఒక మంచి సినిమా మళ్ళీ తీసి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మన ఇద్దరం ఇలాగే కూర్చొని మరో ఇంటర్వ్యూ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.